गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या शतृभ्यो सरस्वती महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित विज्ञानघन प्रत्यगर्थं ब्रह्मैवाहमस्मि सदा शिवसं व्यासशङ्करं मध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं। ॐ सहना भवतु, सहना भुनक्तु, सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। అందరికీ హరికృష్ణ పరిప్రశ్న. మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. కర్మలు చేయడం ద్వారా కర్మయోగంగా ఎలా మార్చుకోగలుగుతామో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కర్మ ఫలములను ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరింపవాడే నిజమైన సన్యాసి. ఎప్పుడైతే ఫలితం పట్ల మనకు ఆశ ఉండదో అప్పుడు మనం చేసే కర్మలు మనం సన్యాసం స్వీకరించి చేస్తే ఎలా ఉంటుందో సంసారంలో ఉన్నా కూడా అలాగే అతని నిజమైన సన్యాసి, అతని యోగి. అనగా సన్యాసము అని పిలువబడినదే యోగము. ఎప్పుడైతే సన్యాసం స్వీకరిస్తామో అప్పుడు తప్పక యోగం ప్రాప్తిస్తుంది అన్నమాట. పురుషునికి యోగారూఢ స్థితిని పొందవలనన్న నిష్కామ కర్మాచరణ వల్లనే యోగ ప్రాప్తి కలుగుతుంది. మనం అట్లా కలయిక రావాలి అంటే ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అభిన్నము అని మనకు తెలియాలి అంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గం అన్నమాట. ఎటువంటి కోరిక లేకుండా మన కర్తవ్య కర్మలని ఎప్పుడైతే చేస్తామో యోగారూఢ స్థితికి చేరుకుంటాం. అంటే స్థిరత్వం వస్తుంది అనమాట. ఇంకా కదలమన్నమాట. ఇంద్రియ భోగములందు కర్మలయందును ఆసక్తుడు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడిని యోగారూఢుడని చెప్పు. మనుషులు ఈ సంసార సాగరం నుంచి తమని తామే ఉద్ధరించుకొనవలను అని భగవానుడు తెలియజేశారు.
ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని కాదు. మంచి వాక్యాలు చెప్తారు. వాటిని మనం మనకు అన్వయించి మన జీవితానికి మనం అప్లై చేసుకోగలిగినప్పుడే ఆ స్థితిని మనము పొందుతాం. కాబట్టి మనమే చేయాలి కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనం మారాలి. మన స్వభావాన్ని మార్చుకోవాలి అనే ఇంటెన్షన్ మనకి బలంగా ఉన్నట్లయితే సాధన అనేది సజావుగా నడుస్తదనమాట. లేదా బలహీనంగా ఉంటే ఇలాగే సంవత్సరాలు గడిపేస్తామనమాట. కర్మయోగంలో వివిధ కర్మలను గురించి మరింత వివరంగా ఈరోజు తెలుసుకుందాము. కర్మ అంటే కర్మ అనే పదం క్రు అనే ధాతువు నుంచి ఉద్భవించింది. సమస్త వ్యాపారము కర్మే. మనం ఏ ఏ పనులన్నీ చేస్తాము అంటే మన ఫీలింగ్స్ కానీ, లోపల భావాలు కానీ, మన శరీర కదలికలు కానీ, మళ్ళీ మనం వ్యవహరించే విధానం కానీ, ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. కర్మ అనే శబ్దానికి సాంకేతికంగా కర్మఫలం అని అర్థం. సాంకేతికంగా ఏం చెప్తామంటే చేసిన పనికి ఎటువంటి ఫలితం వస్తదో అని దాన్ని కర్మఫలంగా చెప్పడం జరిగిద్దనమాట. అంటే మనం జనరల్‌గా మనకి తెలియకపోయినా గూడా ఏదైనా పని జరిగిపోయిందనుకోండి, ఫలితం వచ్చేసిందనుకోండి, నా కర్మ, నా కర్మ అనుకుంటాం అనమాట. అంటే ఏంటి? ఆ వచ్చిన ఫలితాన్ని మనం కర్మగా భావిస్తాం అన్నమాట. సాంకేతికంగా మనం అలా అంటాం. నిజానికి చేసే పని, క్రియల్ని, పనుల్ని కర్మ అని మనం గుర్తించాలన్నమాట. ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వాడుతూ ఉంటాం. ఇలా మనము కర్మయోగంలో పని అనే అర్థం మాత్రమే ఉండగా మనం కర్మ శబ్దాన్ని స్వీకరించాలి. కర్మలు అనగా మానవ చర్యలుగా సంస్కృతమున అలా పిలువబడుతున్నది. అంటే మానవ చర్యలు అంటే ఏ పనులు చేస్తాము శరీరంతో కానీ, అంటే ఇంద్రియాలు కన్ను కదపడం ఏంటి, మాట్లాడటం, పెదాలు కదిలించడం, చేతులు కదపడం ఇవన్నీ కూడా క్రియలే అన్నమాట. ఇవి కాకుండా బాహ్యంగా తోటి వ్యక్తులతో చేస్తాం. కొన్ని పనులు మనం సొంతంగా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఇవి 2 రకాలుగా చెప్పడం జరిగిందనమాట. ఏంటండి అవి అంటే లౌకికము, అలౌకికము అని. అంటే లౌకికము ఏంటి అంటే స్నానము, భోజనము, ప్రయాణము, ఉద్యోగము అనగా జీవించటానికి అవసరమగు కర్మలన్నీ కూడా లౌకికమే. అంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఏ ఏ పనులైతే చేస్తామో అయన్నీ కూడా లౌకికం అన్నమాట. అంటే సర్వసాధారణంగా లేవంగానే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి. అలాగే ఇంటి పనులు చేసుకోవాలి. ఇవన్నీ మనం అదే ఉద్యోగస్తులైతే రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాలి. అక్కడ వర్క్ చేయాలి. ఇవన్నీ సర్వసాధారణం. వీటికి పెద్ద మనం ఆలోచించి మన బుర్రనేది మనం ఉపయోగించం అన్నమాట. ఇవి లౌకికమైనవన్నమాట. అలౌకికము, శ్రౌతము అంటే వేదములందు చెప్పబడినవి యజ్ఞాలు, యాగాలు. ఇవి ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన కోరికలతో చేస్తుంటాం అన్నమాట. ఇవి ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అన్నది వేదాల్లో చెప్పబడిందనమాట. అట్లా ఆహ్, ఆ క్రియలు జరుగుతాయి. అలాగే స్మార్తము అంటే స్మృతి, పురాణేతిహాసములందు చెప్పబడినది. అంటే ఈ పురాణాలు, ఇతిహాసాల్లో మనకి ఏం చెప్తున్నాయి? వ్రతాల గురించి, పూజల గురించి మనకి చెప్పడం జరిగింది. ఈ వ్రతం ఇలాగే చెయ్యాలి. ఈ వ్రతంలో ఈ ఉపవాసం ఉండాలి. ఈ వ్రతంలో ఈ పదార్థాలు స్వీకరించాలి. ఇట్లా మనకి సంతోష మాస అనుకోండి, పులుపు తినకూడదండి. అట్లా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. అనేక వ్రతాలు మనం చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిన విధంగా అనుసరించే ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. ఇవి కూడా ఏం చేస్తాం? మనకి ఏదో లబ్ధి కోసమే చేస్తాం. అంటే ఏదో ఒక కోరిక మనం తీర్చుకోవడానికే చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయకుండా ఎప్పుడైతే లోకహితార్థం చేయగలిగామనుకోండి, అంటే మనము ఫలం పట్ల కూడా ఆశ ఉండదు. ఖచ్చితంగా ఆ భగవంతుడికి ప్రీతిపాత్రులమవుతాం అన్నమాట. తద్వారా మనం యోగాన్ని పొందుతాం. ఇవి 3 విధములు. అంటే నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు. ఈ కర్మలన్నీ కలిపి 3 రకాలుగా చెప్పడం జరిగింది. నిత్య కర్మలంటే మనం ఇందాక చెప్పుకున్నాం. స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, జపం చేయటం, హోమం చేయటం, స్వాధ్యయనము, పూజ, అతిథి సేవ మొదలైనవి. కంపల్సరీ ఇదివరకండి ఇప్పుడు మనం ఏదో బాధపడిపోతున్నాం గానీ, ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఇదివరకు ఎలా చేసేవాళ్ళు కంపల్సరీ ఎవరో ఒకళ్ళకి భోజనం పెట్టిన తర్వాత ఇంటి వారు స్వీకరించేవాళ్ళనమాట. అతిథి దేవోభవ లాగా పిలిచేవాళ్ళనమాట. అట్లా మనము చాలా కర్మలు నిత్యం చేయవలసిన కర్మలనమాట. నైమిత్తిక కర్మలు అంటే పర్వదినాలందు చేయు శ్రాద్ధ కర్మలు, గ్రహణాలప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు. ఇవన్నీ కూడా మనము ప్రత్యేక
ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన టైమింగ్స్ లో చేస్తూ ఉంటాం అనమాట. కామ్యక కర్మలు అవేంటి? విశ్వశాంతికై చేసే కర్మలు, లేక వ్యక్తి కోరిక సిద్ధించడానికి చేసే కర్మలు. ఇంతవరకు మనకేంటి, ఈ ఈ మార్గంలో రాకముందు మన స్వార్థం కోసమే చేస్తున్నాం. మాకు ఇది జరగాలి, అది లబ్ధి పొందాలి అని. లేదా కొంచెం మంచి మనసు ఉందనుకోండి, సర్వే జన సుఖినో భవంతు అంటారు. సత్యసాయి బాబా ఏమంటారు? సమస్త లోక సుఖినో భవంతు అనమంటారు అనమాట. అంటే అన్ని లోకాలు, 14 లోకాలు కూడా శాంతిగా ఉండాలి అని. అట్లా కోరుకున్న వాడికే భగవంతుడి ప్రాప్తి లభిస్తుంది అనమాట. అంటే మనము మనం ముందే చెప్పుకున్నాం, కర్మ చేయకుండా క్షణమైన మానవుడు ఉండదు. ఏ జీవైనా కూడా కర్మ చేయకుండా ఉండదు. కామ్గా పడుకోవడం కూడా కర్మ. అంటే లోపల కొట్టుకుంటుందిగా మన హృదయం. ఇట్లా మనకి కర్మ అనేది అనివార్యం. అనివార్యం అంటే తప్పదు, తప్పనిసరిగా చేయాల్సిందే. కర్మ ఫలము ప్రాప్తించక అనివార్యం. ఒకసారి కర్మ చేసిన తర్వాత అది మంచా చెడా, అది కూడా అనివార్యమే, రాక తప్పదు. అనివార్యం అంటే రాక తప్పదు. నువ్వు కర్మ చేయక తప్పదు, దాని ఫలితము రాక తప్పదనమాట. కావున కర్మ బంధకారకము కాకుండానట్లు జాగ్రత్త పడుట కూడా అత్యంత అనివార్యం. అయితే ఏదైతే మనము కర్మ చేస్తామో, ఏదైతే ఫలం వస్తుందో, అక్కడ మన ఫీలింగ్స్ అన్నమాట. అది బంధానికి లోబడేట్లు చేయకుండా ఉండటం కూడా అత్యంత అనివార్యం. తప్పనిసరి అన్నమాట. ఎందుకంటే మోక్షం కావాలి కాబట్టి మనకి. అంటే ఎంత జాగ్రత్తగా పడాలో చెప్తున్నారనమాట ఇక్కడ. కర్మ బంధకారకము కాకుండా చేయక తప్పదు, ఫలితము తప్పదు. కానీ మన చేతిలో ఏముంది? ఈ 2 లేవు. మన చేతిలో ఏముంది? అది బంధానికి లోనవ్వకుండా ఉండుకునే బాధ్యత మనకుంది కదా! అంటే బంధకారకము కాకుండానట్లు జాగ్రత్త పడుట అత్యంత అనివార్యం. ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా తప్పనిసరైనది అని మనం భావించాలన్నమాట. ఈ పాయింట్ ఇప్పుడు మన వరకు చెప్పుకున్న అన్నిట్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం. కర్మ క్షణమైన మానవుడు కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ ఫలము రాకుండా ఉండదు. కానీ ఆ కర్మ బంధంలో ఇరుక్కోకుండా చూసే బాధ్యత మనము అత్యంత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. కర్మ తప్పదు, ఫలం తప్పదు, జాగ్రత్తగా ఉండక తప్పదనమాట. ఈ ఈ ఈ పాయింట్ అయితే అందరికీ బాగా లోపల ఉండాలండి. ఉన్నప్పుడు మనం ఏ కర్మ చేస్తున్నాం ఏది అన్నది కాదనమాట. అంత జాగ్రత్తగా వ్యవహరిస్తాం అనమాట. బంధంలో చిక్కుకుంటుందా? అయ్యో అన్నాం అనుకోండి, సరే పొయ్యి మీద పాలు పెట్టామండి పొంగాయని. అయ్యో అన్నాం అనుకోండి, ఇబ్బందులు అంటే పొంగిపోయినని లోపల బాధ ఉండబట్టే కదా వచ్చింది. చాలా మంది ఏం చేస్తారంటే పాలు పొంగిస్తాం కదా మనం అన్ని సందర్భాల్లో. గోవింద గోవింద కొడుతుంటారు అనమాట. అంటే మంచిదారు అనమాట. ఇట్లా మనం జాగ్రత్తగా వ్యవహరించమని, చాలా కర్మల్లో విషయాల్లో ఎలా వ్యవహరించాలో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కర్మ, అకర్మ, వికర్మ. ఇక్కడ మనకి కర్మ అంటే నిత్య నైమిత్తిక కర్మలు. మనం ఇందాకే చెప్పుకున్నాం, నిత్యం చేసేవి. మనం లేచింది మొదలు పడుకునే వరకు జరిగేవి. నైమిత్తికం అంటే ఒక స్పెషల్ డే, పర్వదినాల్లో చేసుకునేవి. లేకపోతే ఒక పర్టికులర్ సందర్భరీత్యా చేసుకునేవి. ఇవి యజ్ఞ యాగాది కామ్యక కర్మలు. మళ్ళీ ఇవేం చేస్తాం మనము? యజ్ఞాలు యాగాలు నైమిత్తికంగా చేయడం జరిగింది. అయితే దాన ధర్మాది పుణ్యకర్మలు. మనం దానం ధర్మం అనేది పుణ్యకర్మ అనమాట. మనకు పుణ్యం లభిస్తుందని చేస్తాం అనమాట. హింస మొదలగునవి పాపకర్మలు. ఎవరు ఎవరినైనా సరే మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధకి గురి చేస్తే అది పాపకర్మ అయిపోతుంది. మన అకౌంట్ లో చేరిపోతుంది అనమాట. అకౌంట్ లో చేరింది అంటే సంచితం మూటలోకి వెళ్ళిపోద్ది. మరి దాని రిఫ్లెక్షన్ ఉంటుందిగా, అది పొందటానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది ఉంటది అనమాట. జీవనాధారం కొరకు చేయు లౌకిక కర్మలు. మనం జీవితాన్ని నడపడానికి చేసే కర్మల్ని లౌకిక కర్మలుగా చెప్పుకుంటాం అనమాట. దాని ఫలితము పొందటానికి సకర్మ. దాని ఫలితము ఏదైతే వస్తుందో నిత్యం చేసేవి కూడా మనం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే బంధం లేదు. ఈ చలికాలం, అమ్మో చన్నీళ్ళు నేను చేయనే లేదు. వేడినీళ్ళు లేదు, కుదరలేదు, గ్యాస్ అయిపోయింది, గీజర్ పాడైపోయింది. అమ్మో స్నానం నా వల్ల కాదండి అన్నాం అనుకోండి, అది బంధం మీద, వేడి నీళ్ళకి మనకి ఉన్న బంధం మీద. ఇట్లా నిత్యం లౌకిక కర్మల్లో కూడా మనం జాగ్రత్తగా బంధంలో ఇరుక్కోకుండా చేసే ప్రయత్నం చేయాలన్నమాట.
బ్రషింగ్ దగ్గర నుంచి, స్నానం దగ్గర నుంచి, వంట దగ్గర, తినే దగ్గర, అన్ని ప్రయాణించే దగ్గర ప్రతి చోట మనం జాగ్రత్త పడాల్సిందే. ఓకే. లగ్జరీగా వెళ్ళొద్దండి కార్‌లో అంటే మనకు అర్హత ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఇది లేకపోతే నేను ఉండలేనన్నది లేదు. ఒక్కోసారి ఎన్ని ఉన్నా కాలినడకన ప్రయాణించాల్సొస్తుంది. కాశీ వీధుల్లో ఎళ్ళామనుకోండి ఏ వెహికల్ ఉండదు. కాలినడకన ఆ రాళ్ళల్లో తొక్కుకుంటూ వెళ్ళాల్సిందే. కాళ్ళకి గుచ్చుకుంటా ఉంటాయి. అలా అని వదిలేస్తామా అంటే భక్తితో మనం ప్రయాణం చేస్తాం. అట్లా మనకి ప్రతి చోట కూడా ఇది లేకపోతే ఉండలేను. ఉండబుద్ధి అవ్వటం లేదు. తినబుద్ధి అవ్వటం లేదు. ఇవన్నీ కూడా బంధకారకమండి. అంటే మనం చూడండి మన నిత్య వ్యవహారంలో మనం జాగ్రత్తగా ఉంటే చాలు మనం మెట్లెక్కేస్తాం చకచక సాదంగా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా దాన ధర్మాలు చేస్తున్నామండి. ధర్మమే పాటిస్తున్నాం. నేను ధర్మంగా వ్యవహరిస్తాను. నేను ఎవరికీ తలంచాల్సిన అవసరం లేదు అనుకున్నాం. అనవసరమైన దానం చేస్తున్నాను. నేను దానం చేస్తానండి. వచ్చిన దాంట్లో ఇంత పర్సెంట్ చేస్తానండి అనుకోండి. అది కూడా తెలియకుండా మనం వ్యక్తపరుచుకుంటా. ఇట్లా మనం ఫలితములు పొందటాన్ని, వాటి ఫలితాన్ని పొందటాన్ని సత్కర్మగా చెప్పుకుంటాం అనమాట. వికర్మ అంటే కర్మ చేసినను దాని ఫలితము నీ ఖాతాలో జమ చేయబడకుండా చేసినట్లయితే దానిని వికర్మ అంటారు. అంటే ఆ ఫలితం లేకుండా చేయడం అంటే మనం మొన్నటిదాకా 4 విషయాలు నేర్చుకున్నాం. ఆసక్తి, ఫలేచ్ఛ, మమత్వము అంటే మమకారము, అహంకారము. ఈ 4 లేకుండా చేస్తే అది చేసినా కూడా చేయని వాడిమే అవుతాం అన్నమాట. అయితే అకర్మ యందు కర్మ చేయటం అంటే ఏంటో మనకి చిన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. పూర్వజన్మ వాసనలు విడనాడకయే, మనస్సునందలి అరిషడ్వర్గములు నశింపకయే, శరీరముతో కర్మలు చేయుట విడిచి ఏ పనియు చేయక సోమరులై కాలం గడుపుదురు. అట్టి కర్మయందు మహాబంధకారకముగా కర్మ ఇముడి ఉండును. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? అకర్మయందు అంటే కర్మలు కొన్ని వదిలేస్తాం. ఎలా వదిలేస్తాము? జ్ఞాని అయినట్లయితే అతను వదిలేసినా చేసిన వాడే అవుతాడు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? పూర్వజన్మ వాసనలు మనకుంటాయి. ఆ ప్రేరణతోనేగా ఈ జన్మలో మనం వ్యవహరిస్తుంటాం. అయితే ఆ వాసనలు నశించలేదు. అంటే ఇంకా పూర్తి చేయవలసిన కర్మలు ఇంకా మనకి మిగిలున్నాయి. మనస్సులో అరిషడ్ వర్గాలు రాగద్వేషాలు పోకుండా అంటే రాగము, ద్వేషము రిఫ్లెక్ట్ అవుతా ఉంటాం అన్నమాట. నశింపక శరీరముతో చేయుట విడిచి మనం యాక్చువల్‌గా మనం చేయాల్సిన కర్మ మనం చేయట్లేదన్నమాట. ఏదో దాని మీద కోపంతోనో, మనం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఎవరి మీదో కోపం ఉంది. ఆ పని చేయట్లేదు. కానీ మన ఒంటిలో ఉంది. మరి రాగం, ద్వేషం ఉపయోగించినట్లేగా. అలాగే మన ప్రారంధవశాత్తు అంటే పూర్వ వాసనలేంటి ఈ జన్మలో ప్రారంధంగా వచ్చాయి. అవి కూడా చేయడానికి ఇష్టపడటం లేదనుకోండి. అంటే ఒక రకంగా సోమరితనం అనమాట. సోమరులై కాలం గడుపుదురో చాలా మంది చూడండి ఏం చేస్తున్నామంటే తిన్నామా, పడుకున్నామా, లేకపోతే తిరిగామా మధ్యలో ఇంకో ఇంకా వాళ్ళకి అంతకన్నా మనం తమోగుణం కన్నా ఇంకా మనం వివరించేదేం లేదనమాట. సోమరులై కాలం గడుపుదురు. పని పాట లేకుండా తిరుగుతున్నాడు అని మనం చాలా మందిని అనుకుంటాం. అలాంటి వారికి అట్టి కర్మ ఎందు మహాబంధకాత్మగా ఇప్పుడు మనం తప్పుకుంటే అది పదింతలై మన మీద పడతదనమాట. బంధంలో ఎన్ని జన్మలు ఎత్తిందైనా సరే దీనికి మళ్ళీ వడ్డీ, చక్రవడ్డీ అంటాం గదా! అలా యాడ్ అయ్యి డబుల్ చేయాల్సొస్తదనమాట. మనకి సహజంగా ఎవరైనా మన ఇంటికొస్తారంటే నేను ఉండనండి అంటాం. నాకిష్టం లేదు వాళ్ళు రావటం. నేను ఉండనండి అంటాం. అని తప్పుకుంటాం. ఆ రోజుకి వాయిదా వేస్తాం. నిజానికి అది మనం తీర్చుకోవాల్సిన కర్మ. సరిగ్గా మనం ఈసారి మంచి పనిలో ఉంటాం. ఇంకేదో సందర్భం ఉంటది. బాగా పని ఎక్కువుంటది. అప్పుడు అర్జెంట్‌గా వచ్చి వాళ్ళు కూర్చుంటారు. అంటే మనకి చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చెళ్తే హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు. హ్యాపీగా పంపొచ్చు. మనం అప్పుడు ఎస్కేప్ అయ్యాం. అంటే అప్పుడు సోమరితనం అనుకోవచ్చు, తమోగుణం అనుకోవచ్చు. పని వాయిదా వేయటం వలన మనకేమైంది? అది తీరక తప్పదు. అంటే అది డబుల్ అయ్యి కుదరని స్థితిలో అది తీర్చవలసొస్తదనమాట. అలాగే ఈ జన్మలో కుదరకపోతే ఏ జన్మలో అయినా అది పూర్తయితేనే ఆ సంస్కారము రద్దయితేనే ఆ రుణానుబంధం రద్దయితేనే మనకి ఫ్రీగా ఉంటాం అనమాట. కాబట్టి సోమరులై ఎప్పుడైతే వదిలిపెడతామో ఆ కర్మ ఏమైద్ది మనకి
బంధము, మహాబంధము, బంధం కూడా కాదండి, మహాబంధకారకంగా కర్మ ఇమిడి ఉంటది. కర్మ చేయకపోయినప్పటికీ కర్మ మనకి యాడ్ అయిపోద్ది అనమాట. మనస్సుతో కర్మలు చేయుచున్నను, ఇంద్రియములు చెల్లించుకున్నాను. ఏం చేస్తామంటే ఎవరి మీద కోపము లేదో ఏదేదో కోరికలు ఉంటాయి, అవేంటి ఊహల్లో తెలుసుకొని కంప్లీట్ చేసుకుంటా ఉంటాం. కలలో వచ్చే కాకుండా మెలకువలో కూడా ఇలా ఊహాగానాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి కూడా బంధకారకమే. ఇంద్రియాలు చెల్లిస్తేనే అది కర్మ ఇది, దాని ఫలితం వస్తది. అప్పుడే ఆలోచించాలంటే కుదరదనమాట. మనసుతో చేసేయన్నీ కూడా ఇంద్రియాలు కదలకున్నా కూడా మనసుతో చేసేవి కూడా బంధకారకానికి దారితీస్తాయి అనమాట. అంటే మన ఆలోచనలు కూడా ఎంత ప్రాపర్ గా ఉండాలో చూడండి. మంచిగా ఆలోచించాలన్నమాట. అలాగే కర్మ యందు అకర్మను చూచుట, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయుదురు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయుదురు, వారికి పాపపుణ్యములు అంటవు. కావున ఆత్మస్థితిని పొందుటకు అర్హత పొందుదురు. ఇదియే కర్మయోగం అనబడను. ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ ఎందు, కర్మ చేసినా కూడా, అకర్మ అంటే చేయకపోవటం, వదిలిపెట్టేయటం. చేసినా కూడా చేయనివాడు ఎలా అవుతాడు అంటే, అతనికి ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా తన కర్తవ్య కర్మలని పూర్తి చేస్తాడు. అప్పుడు అతనికి ఫలం పట్ల ఎప్పుడైతే ఆసక్తి లేదో, పాపపుణ్యాలతో కూడా అతనికి సంబంధం ఉండదన్నమాట. అతన్ని అంటుకోవన్నమాట. అతను ఆత్మస్థితిని పొందటానికి అర్హుడవుతాడనమాట. కర్మయోగం ఏమైందండి? కర్మయోగము మనం పొందినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు మనకి బుద్ధిలో బుద్ధి యోగాన్ని ఇస్తాడనమాట. బుద్ధి ద్వారానే కదా మనం గ్రహించగలుగుతాం. బుద్ధి ఉంటేనే కదా మనం జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాం, అంటే విచారణగా అన్నమాట. ఇందులో మనం ఎప్పుడైతే పై స్థితికి వెళ్తామో ఆటోమేటిక్ గా జ్ఞానాన్ని భగవంతుడు అందజేస్తాడండి. అప్పుడు జ్ఞానవంతంగా జీవించడం అనేది జరిగింది. అప్పుడు పరమాత్మ ప్రాప్తి కూడా లభిస్తుంది అనమాట. ఇదియే కర్మయోగం అనబడును. ఎప్పుడైతే మనము ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయుదురు, ఈశ్వరార్పణ బుద్ధితో చేయుదురు. ఏదైనా సరే భగవంతుడు నాకు అసైన్ చేశాడు, మళ్ళీ దాని ఫలితం కూడా భగవంతుడికే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మందగాని పని అనుకోండి, దాని వలన ఫలితం లాభం వచ్చినా నష్టం వచ్చినా అవతల వాళ్ళదే కదా. అలాగే భగవంతుడిని నమ్ముకున్నాము, ఆయనే అసైన్ చేశారు, కష్టమైన సుఖమైన ఆయనదే ఆపాలమ్మ అని చెప్పుకుంటాం అనమాట. ఆయనకే అర్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా చేస్తామో కర్మయోగంగా మారింది. అప్పుడు మనకి బుద్ధిశాలిగా మనకి ప్రమోట్ అవుతాము. ఆటోమేటిక్ గా పరమాత్మ ప్రాప్తి కూడా పొందుతాం అనమాట. ఇట్లా మనము కర్మ, అకర్మ, వికర్మ, అకర్మ ఎందు కర్మ, కర్మ ఎందు అకర్మ అనేది స్పష్టంగా అవగాహన చేసుకోవాలండి. ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవాలండి. అది మన జీవితంలో ఎలా అప్లై చేయాలి, ఏ సందర్భాలు అనుకుని మనం ముందు ఆలోచించి పెట్టుకున్నప్పుడు ఆ సందర్భంగానే మనకి స్ఫురిస్తుంది. ఆటోమేటిక్ అలా చేయగలుగుతాం మాకు అనమాట. లింకులు ఉంటాయండి అమెరికా నుంచి. ఇట్లా ఉంది కర్మ. ఈ పువ్వులు కర్మ ఎక్కువ వచ్చేసానండి. ఇవ్వనండి ఇది ఇంకే పోతాయండి. కర్మయోగము అనగా కర్మ ద్వారా యోగమును పొందుట. కర్మ ద్వారా యోగమును పొందుట. యోగం అనగా బ్రహ్మైక్య స్థితి. ఈ జీవుడు ఆ పరమాత్మ అభిన్నలు ఒక్కటే అని తెలుసుకోవాలి అనమాట. అనగా కర్మ ద్వారా మోక్షమును పొందుట కర్మయోగ రహస్యం. కర్మ చేస్తూనే చేయక తప్పదు. చేస్తూనే మనం బంధకారకంగా ఎప్పుడైతే వ్యవహరిస్తామో ఆటోమేటిక్ గా యోగంగా మారింది. తద్వారా మనము బ్రహ్మ స్థితిని పొందగలుగుతాం అనమాట. కర్మ చేయుటలో బంధము కలుగుకున్నట్లు పాటించవలసిన జాగ్రత్తలు 4 ఉన్నాయండి. అంటే బంధకారకంగా అంటే మనసులో ఇప్పుడు మనం అనుకున్నాం ఫలం పట్ల ఆసక్తి లేదు, కానీ లోపల ఎక్కడో ఉంటదన్నమాట. ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడాలి అంటే 4 జాగ్రత్తలు మనకి చెప్పడం జరిగిందనమాట. ఒకటి ఏంటంటే శాస్త్ర నియత కర్మలను, అంటే శాస్త్రవిహిత కర్మలనే చేయవలెను. శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో వాళ్ళు ఎంతో పెద్దలు మనకి అసైన్ చేశారు. ఈ కర్మని ఇలా చెయ్యమ్మా, ఈ కర్మని ఇలా చెయ్యి, వీటిని వదిలేయి అని. కాబట్టి శాస్త్ర రీత్యా పెద్దలు చెప్పినవే మనము చెయ్యాలి. ఫలాపేక్ష లేకుండా, కోరికలు జోడించకుండా, నిష్కామముగా మరియు సంగమం లేకుండా కర్మలను ఆచరించవలెను. ఫలితం పట్ల మనకి ఆసక్తి ఉండద్దు. ఏదొస్తే అదేంది, నా ధర్మంగా నా కర్తవ్యంగా నేను చేస్తున్నాను. కోరికలు జోడించద్దు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలని కానీ, అది రావాలి, ఇది రావాలని కానీ కోరిక జోడించకుండా
నిష్కామంగా, మరియు సంఘం లేకుండా ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఇంకా ఇది నాదే అన్నట్లు అనమాట. సంగత్వం లేకుండా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నప్పుడు సంగత్వం ఉండదు. లేదు అది అత్యంత ప్రియంగా చేస్తున్నాం అనుకోండి, ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా అంటించేసుకుంటాం. ఆ, ఎప్పుడైతే అంటించుకుంటామో ఫలితం కూడా ఆటోమేటిక్ గా ఆసిపోతాం. కర్మలను ఆచరించవలను. ఒకటేంటండి, శాస్త్రనీయత కర్మలను చేయాలి, ఫలాపేక్ష కోరికలు జోడించకుండా నిష్కామంగా చేయాలి, సంగత్వం లేకుండా చేయాలి. మూడవది, కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. భగవంతుడికి సమర్పిస్తున్నాను, బ్రహ్మార్పణం, కృష్ణార్పణం, అట్లా మనం మనం చేసిన ఫలితాన్ని ఆయనకు సమర్పించేయడం అన్నమాట. నేను చేస్తున్నానని కర్తృత్వం విడిచే కర్మలు చేయవలెను. మెయిన్ ఇదండి. ఏం చేస్తున్నాన్న భావాన్ని వదిలిపెట్టేసి చేయటమే కర్తృత్వాన్ని విడిచి చేయడం అన్నమాట. ఈ 4 జాగ్రత్తలు పాటించామనుకోండి, ఏ వ్యవహారం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, అట్లాగే పనే కానివ్వండి, సంభాషణే కానివ్వండి, ఆలోచనలే కానివ్వండి, ఈ 4 లేకుండా మనం చూసుకోగలిగినట్లయితే మనం కర్మయోగం పొందేస్తాం అన్నమాట. అవేంటి అంటే ఇక్కడ మనకి శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర సమ్మతములైన ధర్మబద్ధములైన కర్మలను మాత్రమే ఆచరించవాలి. శాస్త్రంలో ఏం చెప్తారు, ఏం ఆచరించాలో చెప్తారు, ఏం ఆచరించకూడదో చెప్తారు, ఏవి ధర్మబద్ధంగా వ్యవహరించాలో చెప్తారు, ఏవి కర్తవ్య కర్మలో కూడా మనకి చెప్తుంటారు అనమాట. అంటే ధర్మబద్ధములైన కర్మలను మాత్రమే ఆచరించవలను, అనగా చేయదగిన పనులను మాత్రమే చేయవలను. హింస, మోసము, దొంగతనము, అసత్యము పలుకుట, అన్యాయము, అక్రమములైన పనులు చేయరాదు. మనకేంటండి, హింసతో కూడనే చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అసత్యము పలకకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమములైన పనులు అస్సలు చేయకూడదు. వేరే వాళ్ళ వస్తువులు మనం తీసేసుకునే ప్రయత్నం చేయకూడదు అనమాట. లౌకిక కర్మలతో పాటు పరహితార్థ, దైవహితార్థ కర్మలను ఆచరించవాలి. మన నిత్య జీవితంలో చేస్తూనే నిత్య పూజ చేస్తాం, అట్లా దైవంతో మనం రిలేట్ అవుతూ ఉంటాం అన్నమాట. అలాగే పరానికి చేరుకోవటం అంటే పుణ్యకర్మల్ని చేయాలి. దేవుడికి దేవుడికి మనం ఏమి హితం చేస్తామండి, ఆయన్ని భక్తితో కలవటమే, ఆయన ద్వారా మనమే పొందుతాం అన్నమాట. మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటారనమాట. అట్లా కర్మలు చేసేటప్పుడు శాస్త్ర నియత కర్మల్ని చేయాలి. ఇంకొకటి ఏంటి, నిష్కామ కర్మ అంటే ఏంటి అంటే, చేసిన పనులు యందు ఫలాన్ని ఆశించకూడదు. ఎప్పుడైతే ఫలితం పట్ల మనం ఆశపడము, అది నిష్కామంగా చేసినట్లే అన్నమాట. ఈశ్వరార్పణ కర్మ అంటే ఏంటి అంటే, కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. కర్మలను భక్తితో, శ్రద్ధతో ఆచరించవలెను. దాని ఫలితం పట్ల నాకు ఆశ లేనప్పుడు ఎలా చేస్తే ఏంట్లే అని కేర్లెస్ గా చేయకూడదు అనమాట. భక్తిగా, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం ఆయనే కదా, ఈ కర్మ వల్లనే కదా, అందుకే నా కర్మను భద్రంగా చేయాలనుకుంటారు. ఎందుకు శరీరం నిలుపుకోవాలండి అంటే, మనం ఏదో ప్రపంచ విషయాలను భోగించడానికి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మనకి తెలిసిన తర్వాత ప్రతి క్షణము కూడా ఆ భగవంతుని చేరుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. మన స్వస్వరూపం కోసమే మనం వ్యవహరించాలన్నమాట. భక్తితో కర్మలను భక్తితో, శ్రద్ధతో ఆచరించవలను. దానికి ఫలితమును భగవంతునికే వదిలివేయాలి. మళ్ళీ ఆయనే తీసుకుంటాడు, ఆయనకే సమర్పిస్తున్నాం. అంటే ఏంటన్న అర్థం, మనకి కష్టం వచ్చింది, నష్టం వచ్చిన ఫలితం భగవంతుడా నీ అనుగ్రహం, నువ్వు నాకు ఇదే హితం చేకూర్చేదాన్ని. లైక్ ఒక్కోసారి మనకి చెడు కూడా మంచి అవుతుంది, లేకపోతే నా వంతులో ఇదే ఉంటుంది. పూర్వజన్మల ఫలాలను మనం అనుభవించాలిగా ఈ జన్మలో, అలా అన్నా అనుకోవచ్చు. అంతా ఆయన మీదే మనం వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి వ్యక్తిగతంగా కష్టం అనేది, సుఖం అనేది ఎంజాయ్ చేయమన్నమాట. ఇట్లా కర్మ పూర్తయిన తదుపరి రామార్పణం, కృష్ణార్పణం, లేక ఈశ్వరార్పణం, బ్రహ్మార్పణం అని ఆ కర్మలని భగవంతునికి సమర్పించాలి. ఈ కర్మ నువ్వెసైన్ చేసింది నీకే సమర్పిస్తుంది అన్నది ఖచ్చితంగా మనము నిశ్చయం చేయగలగాలి. దాని ఫలితము లాభదాయకమైనను, నష్టదాయకమైనను భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అది ప్రసాదంలాగా స్వీకరించగలిగినప్పుడే మనకి క్షోభ ఉండదు అనమాట. దుఃఖాన్ని ప్రసాదంగా తీసుకున్నాం అనుకోండి, క్షోభ అనేది మనల్ని ఇబ్బంది పెట్టదు.
అంటే నా వంతులో ఇది ఉంది కాబట్టి వచ్చింది అంతే అయిపోయింది. ఇందువలన స్వార్థరాహిత్యము తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. దీనివలన వ్యక్తిలో స్వార్థం అనేది ఉండదన్నమాట. స్వార్థం అంటే ఏంటంటే నేను నాది, అది చాలండి. ఇంకేదో స్వార్థం అని మనం పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోకర్లేదు. నేను నాది ఈ 2 వాక్యాలు వచ్చాయంటే స్వార్థపరులం అనమాట సాధకులుగా. ఎప్పుడైతే ఈ 2 మనకి రాహిత్యం అంటే వదిలిపెట్టేస్తామో పోతుందో చిత్తశుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కోసమేగా ఈ నవవిధ భక్తి మార్గాలన్నీ కర్మలు చేసినా ఏం చేసినా కూడా మనం అన్ని కూడా చిత్తశుద్ధి కోసమే చేస్తాం అనమాట. ఎప్పుడైతే చిత్తం శుద్ధి అయితే పరమాత్మ అందులో ప్రతిబింబిస్తాడు అనమాట. ఇట్లా మనకి స్వార్థ రాహిత్యము తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుని యందు భక్తి పెరిగి భగవదానుగ్రహమునకు పాత్రుడు. ఎప్పుడైతే అంత ఈశ్వరుడే అన్నప్పుడు ఆయన మీద అంతా ఆయన ఇచ్చేవాడు, ఆయనే చేయించేవాడు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి రోజు రోజుకి బలం పెరుగుతూ ఉంటుంది. ఆయన పట్ల భక్తి పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మనం ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తారనమాట. ఇట్లా మనము ఎక్కడికి ఏంటి అంటే కష్ట సుఖాలు ఎవరికైనా ఒకటే అండి. జ్ఞానికైనా ఒకటే. ప్రారంభం విడిచిన విల్లు లాంటిది అంటారనమాట. అనుభవించే శరీరం విడవాల్సి వస్తుంది అనమాట. కానీ ఈ లోపు మనకి ఏం కలిగిద్ది? భగవద్ అనుగ్రహం వలన మనల్ని మనం తెలుసుకునే అదృష్టం మనకు కలిగిద్ది. అలాగే మన స్వస్వరూపాన్ని మనం పొందే అవకాశం కూడా మనకి లభ్యమవుతుంది అనమాట. ఫలితము నీ ఖాతాలో జమ చేయబడదు. జనకుడు, ప్రహ్లాదుడు, అశ్వపతి, అంబరీషుడు, ఇక్ష్వాకుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులు నిష్కామ కర్మలను చేసి చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి కలిగి మోక్షం పొంది. ఎప్పుడైతే చిత్తం శుద్ధి అయిందో ఆ ఆ క్లియర్ అయిన అంతఃకరణంలో జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానంతో విచారణ చేస్తాము. విచారణ ద్వారా మనకి మన లక్ష్యాన్ని చేరుకుంటాం అనమాట. మోక్షాన్ని పొందుతాం. ఇట్లా మనము ప్రతి కర్మని మనం శ్రద్ధగా అబ్జర్వ్ చేసుకొని వ్యవహరించాలన్నమాట. కర్తవ్య రహిత కర్మలు అంటే ఏంటి అంటే కర్మలను నేను చేయుచున్నాననే అహంకారంతో చేయరాదు. మనకి ఇది బాగా వస్తుందండి. ఎవరు చేస్తారు అనగానే నేనే చేశాను, బాగుందన్నా నేనే చేశాను అంటాము. ఏ రకమైన పనైనా కూడా మనల్ని మనం ముందు చూపించుకోవడానికి ప్రయత్నం అదే అహంకారం. తానే బ్రహ్మమనియు బ్రహ్మమే ఈ శరీరంతో కర్మలను చేయించుకున్నదనియు కర్తృత్వ భావన విడిచి కర్మలను చేయవాలి. అంతా భగవంతుడే. అంతటా ఉన్న భగవంతుడు మనలో ఉండడండి. మరి ఆయన ఆయన వల్లనే కదా ఈ జడమైన దేహం కదలిక వచ్చింది. అంటే ఆయన ఈ దేహం ద్వారా నడిపిస్తున్నాడు. మనం తెచ్చుకున్నవి పూర్తి చేయించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కర్తృత్వమే బంధము, అకర్తృత్వమే మోక్షము. ఎప్పుడైతే అహంకారము ఎంత % లో ఉన్నామో అంత % దూరంగా మోక్షం ఉంటుంది. 1% అనుకోండి, ఆ 1% దూరంలో మోక్షం కనిపిస్తూ ఉంటది అనమాట. అట్లా మనం జాగ్రత్తగా స్పర్శభావం లేకుండా దాన్ని అహంకారం అంటాం అనమాట. పై 4 అంశాలను దృష్టి యందు ఉంచుకొని ఆచరించి కర్మలను మాత్రమే యోగం అంటారు. ఏంటండి? స్వార్థరాహిత్యము, భగవదానుగ్రహము, ఫలితం మన ఖాతాలో పడకుండా కర్తృత్వరహితంగా కర్మలు చేయటం. ఈ 4 వలన మనకేమైంది? కర్మ యోగంగా మార్చుకునే అవకాశం మనకి వస్తుందన్నమాట. అలాగే సత్కర్మ, కర్మయోగం. ఎంతటి సత్కర్మను ఆచరించినను యోగ సూత్రములను పాటించినదే ఆ కర్మయోగము కాదు. మనకేంటి? మనము పొందాలనుకున్న కర్మయోగము ఎంత బాగా సత్కర్మలు బ్రహ్మాండంగా చేశానండి పూజ, ఇన్ని పూలు తెప్పించా, ఇన్ని ఫలాలు తెప్పించాను, ఎంతైనా చెప్పండి, ఇన్ని పటాలు పూజ చేశాను, ఎన్నైనా చెప్పండి, యోగ సూత్రాలను పాటించండి, అవి కర్మయోగంలోకి మార్చదు. ఏంటండి యోగ సూత్రాలు అంటే? అష్టాంగ యోగం, మనం యమ నియమాలు, ఇంకా ఏంటంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగం ఆచరించి తీరవలసింది. ప్రతి చోట కూడా ఈ యమ నియమాలు అనేది మనం జ్ఞాని అయినా కూడా అవి వదలకూడదు అనమాట. అవి శరీరం విడిచే వరకు అవి పాటిస్తూనే ఉండాలన్నమాట. అవి వాటితో చేసినప్పుడే కర్మ యోగంగా మారుతుంది అనమాట. సామాన్యమైన లౌకిక కర్మలు కూడా యోగ మార్గమున ఆచరించబడినప్పుడు అట్టి ఆచరణ విశిష్టమైన కర్మయోగము కాదు. అంటే మనం బాగా చేస్తున్నాం చూడండి, మంచివాడు, అతన్ని చూడంగానే నమస్కరించబుద్ధి అవుతుంది అనుకుంటాం.
కానీ అతనికి జ్ఞాన మార్గం గాని జ్ఞానం గాని ఏదీ లేదు. కానీ అతను మంచి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అలాగే మన కర్మయోగం పొందాలి అంటే ఈ అష్టాంగ యోగం అనేది అనుసరిస్తేనే అది విశిష్టమైన కర్మయోగంగా మారింది. విశిష్టత వల్ల ఏంటండి మనకు కలిగేది అంటే భగవత్ ప్రాప్తి. తద్వారా మనము మోక్షాన్ని పొందుతాం. అలాగే పూజలు వ్రతాల గురించి చూడండి. పూజలు, నోములు, వ్రతములు, దానములు, ధర్మములు, యజ్ఞయాగాలు, జపములు, భజనలు చిత్తశుద్ధితో ఆచరించాలి. చిత్తం చిత్తం శుద్ధి లేకుండా. ఇప్పుడు అందుకే మనం ఎప్పుడు పూజలు చేసినా ఏం చేసినా అండి బ్రహ్మ ముహూర్తం టైంకి పెట్టుకోవాలండి. తర్వాత భోజనాలు పెట్టుకుంటే భోజనం టైంకి వస్తారు. ఎవరైనా రావాలనుకుంటే పూజకు రావాలనుకుంటే ఏ టైం అయినా వాళ్ళు రావచ్చు కదా. అందరూ రావాలి అని కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం పూజ చేసుకుంటున్నాం, వ్రతం చేసుకుంటున్నాం. అది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం. ప్రశాంతంగా ఉన్నప్పుడేగా చిత్తం అటు ఇటు పోకుండా ఉంటుంది. అలా కాదు 10 తర్వాత 11 తర్వాత ఎప్పుడో ముహూర్తం పెట్టుకొని చేస్తామండి. మళ్ళీ వచ్చిన వాళ్ళని పలకరించకపోతే ఏమనుకుంటారు. తల ఇటు తిరిగి ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు మరి మళ్ళీ ఇటు తిరిగి పంతులు గారు ఏదో ఇది అందుకోమ్మా అంటారు. మళ్ళీ ఎవరో వస్తారు. కూర్చోండి అంటారు. అట్లాగే ధ్యాసంతా కూడా మామూలు నిత్య పూజలో కూడా మన ధ్యాసంతా కూడా ఏదో ఒక శబ్ద రూపంలోనూ ఏదో పని మధ్యలో ఆపేసి వెళ్ళటము ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. అందుకని మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఎందుకు అంటే జ్ఞాన ప్రాప్తి కోసం. జ్ఞాన ప్రాప్తి ఎందుకంటే మోక్షం కోసం. ఈ లింక్ మనకి అర్థమవుతుంది కదా. అప్పుడు మనం ఎలా చేయాలన్నది మనకి బోధపడుతుంది అనమాట. చిత్తశుద్ధితో ఆచరిపము. భౌతికమైన కోరికలతో ముడిపెట్టకూడదు. మళ్ళీ ఏం చేస్తాం మనము, ఆ మా అబ్బాయి పెళ్ళి అయితే నేను వ్రతం చేసుకుంటాను, లేకపోతే ఫలానా పూజ చేస్తాను. ఇవి కోరికలతో ముడిపెట్టకూడదు. చెయ్యాలి, భగవంతుని ప్రార్థించాలి. అంటే అంతే, అంతవరకే చేస్తాం అనమాట. ఏ కోరిక లేకుండా చేయగలుగుతాం అనమాట. వీటన్నిటిని నిష్కామంగా ఆచరించవాలి. ఎటువంటి కోరిక లేకుండా ఆచరించినప్పుడే మనకి దాని ఫలితం మనకి తెలియకుండానే అండి. మనం ఎప్పుడైతే ఇది చేయాలి అది చేయాలని కాదండి. వెళ్తాము, గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము. ఎప్పుడో వెళ్తాము, తిరుపతి వెళ్తాము, దండం పెట్టుకుంటాము. ఇవన్నీ ఏ కోరిక లేకుండా భగవంతుడు కనిపిస్తాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనం దండం పెట్టుకుంటాము. ఇవన్నీ మనకి ఫలితం మనం ఆశపడకపోయినా అన్నిటికన్నా పెద్ద ఫలితమైన మోక్షం మనకి సిద్ధిస్తుందండి. అది మనకి తెలియకుండానే మనం చేస్తుంటే పొందుతాం ఉంటాం కదా. అట్లా మనకి లభిస్తాయి అన్నమాట. ఇంకా కర్మ బంధకారకమా, కర్మ నిజంగా బంధకారకమా అని మనకి ప్రశ్నిస్తుంటే, ఏ కర్మనైనను పరహితార్థ దైవహితార్థమైన సత్కర్మలైనను లేక జీవిత అవసరాల కొరకు ఆచరించు లౌకిక కర్మలైనను కర్మయోగ మార్గంలో ఆచరించినట్లయినా బంధకారకము కాదు. ఎప్పుడు కావు అంటే మనం చేస్తే ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి. అంటే విశ్వశాంతి కోసం, ప్రపంచం కోసం, లేదా పరుల కోసం, పరహితార్థము. అంటే ఇప్పుడు ఊళ్ళో యజ్ఞం ఏదో చేస్తున్నారండి అంటే ఊరంతరికి మంచి జరగాలని. ఇట్లా ఎప్పుడైతే మన నిత్య జీవితంలో చేసుకునే కర్మల్ని కూడా మనం ఏం చేయాలి, లౌకికమైన కర్మలైనా సరే దానివల్ల ఏదో లబ్ధి పొందాలని కాకుండా నిష్కామంగా చేసినట్లయితే అవి బంధాన్ని చేయవన్నమాట. ఎప్పుడైతే కోరికలతో చేస్తామో బంధంలో వెళ్తుంది. ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తీరే వరకు దాని చుట్టూ తిరుగుతుంటాం అనమాట. ఇట్లా ముక్తి కొరకే అగును. కర్తృత్వమే బంధము, అకర్తృత్వమే విముక్తి. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ ఆగామి, సంచితము, ప్రారంభములు. ఇవి మనకి బాగా తెలిసిన కర్మలు. జీవులకు ప్రాప్తించు కర్మ ఫలములు 3 రకాలుగా ఉంటాయి. 1 సంచితము, 2 ఆగామి, 3 ప్రారంభం. సంచితము అంటే మనకి శ్రీదేవి సపోజ్. శ్రీదేవి అనబడే జీవాత్మ కోట్ల సంఖ్యలో గడిచిన గత జన్మల కర్మ ఫలములు, కోట్ల జన్మలండి. ఇంకా మనకి తెలిసింది 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల జన్మలు. అంటే ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కొన్ని వందలు వేలు కూడా ఇప్పుడు మానవ జన్మ ఇప్పుడు అర్జెంటుగా వచ్చి మన జ్ఞాన మార్గంలో కూర్చోలేదండి. కొన్ని వేలో లక్షలో కోట్ల జన్మలో మానవ జన్మతోనే వ్యర్థం చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ మనకి జ్ఞాన మార్గం తెలిసాక కూడా కొన్ని వందల జన్మలు ఎక్కుతాం. మరి ఎన్ని ఫలాలు ఉంటాయిగా, వాటి కోసం సంచితం మూట పెరిగిపోతా ఉంటది కదా.
వాటి కోసం మళ్ళీ ప్రారంభంలో పిడికెడు తెచ్చుకుంటాంగా. మళ్ళీ తెచ్చుకున్న వాళ్ళని జాగ్రత్తగా అనుభవిస్తామా? పూర్తి చేయం కదా! మళ్ళీ ఆగామి యాడ్ చేస్తాం కదా! అట్లా జన్మ పరంపరలో తిరుగుతానే ఉంటాం. జనన మరణ చక్రంలో తిరిగినోళ్ళం తిరిగినట్లే ఉంటాం అన్నమాట. ఏదో ఒకనాటికి భగవంతుడే, ప్రకృతే మనకి అసైన్ చేస్తదనమాట. ఇంకెవరు చెప్పినా అర్థం కావట్లేదని పూర్తిగా దుఃఖాల్లో కూరుకుపోయేట్టు ఎప్పుడో ఏదో ఒక జీవిలో ప్రవేశపెట్టింది. అప్పుడు మోక్షం వైపు దృష్టి మళ్లిస్తామనమాట. కాబట్టి శ్రీదేవి అనబడే జీవాత్మ కోట్ల సంఖ్యలో గడిచిన గత జన్మల కర్మఫలములు తన ఖాతాలో జమ చేయబడతాయి. దానిని సంచితము అంటాం. ప్రారబ్ధము. సంచితంలో ప్రోగైన కర్మఫలములను ఒకే జన్మలో అనుభవించుటకు కుదరదు. అవే వాసన రూపంలో, సంస్కార రూపంలో మనకి బలంగా ఉంటాయన్నమాట. అంత మూట అంటే మనకి కొన్ని వేల సంవత్సరాలు నువ్వు బతుకమ్మ అన్నా కూడా తీరవన్నమాట. అన్ని చేసుకుంటాం అన్నమాట మనం. అంటాము. ముందు మనసు మౌన పడాలంటే, వాక్ మౌనం ఉండాలంటే, ఈ జీవితకాలం అంతా నోరిప్పకుండా ఉన్నా కూడా సరిపడంత మాట్లాడేస్తాం మనం ఇన్నాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే, ఒక్క జన్మలో అన్ని జన్మల కర్మఫలాలను మనము రద్దు చేసుకోలేం కాబట్టి, ఈ శ్రీదేవిగా ఉన్న జన్మను, ఈ జన్మలో నామరూపాలతో ఏముంది? శ్రీదేవి ఉంది. ఆ శ్రీదేవి కొన్ని ఫలములను, కర్మఫలములను అనుభవించును. వాటిని శాశ్వతం చేస్తారనమాట. ఎన్నో కొన్ని తెచ్చుకున్నాను. ఇకనైనా ఆదాయం లేకుండా చూసుకుంటే మనం జాగ్రత్త పడొచ్చు. మళ్ళీ ఈ ప్రారంభంలో కూడా 3 విధాలు ఉంటదండి. ఈ 3 విధాలు ఏంటి అంటే ఇచ్చా ప్రారంభము. మనకే మన కోరిక. నేనిప్పుడు అర్జెంట్‌గా ఐఏఎస్ నా బుర్ర అస్సలు బుద్ధిలో అంత తెలివితేటలు లేవు, అంత వివేక శక్తి లేదు. మరి నాకైతే కోరిక బలంగా ఉంది. అంటే ఈసారి బుద్ధిమంతుడిగా పుట్టాలిగా, తెలివితేటలు ఉన్నవాడిగా పుట్టాలిగా. అప్పుడు భగవంతుడు ఎక్కడో ఒక చోట పుట్టిస్తాడు. అంటే ఇచ్చా ప్రారంభము. నా కోరికతో నేను మళ్ళీ ఎక్కడో పుడతాననమాట. అనిచ్చా ప్రారంభము. దైవికంగా సంప్రదించిన పిడుగులు వర్షాలు. ఆ ప్రారంభంలో మనకి కష్టాలు పడవలసి ఉంటది. అందుకే తాపాల్లో చెప్పుకున్నాం మనం. శాంతి, శాంతి 3 శాంతులు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు చెప్పుకుంటాం. ఏంటి అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాల నుంచి శాంతి కలుగుగాక అని. వాటి వలన కూడా మనము తీసుకుంటూ ఉంటాం అన్నమాట. పరీక్ష ప్రారంభం ఇతరుల కోరుకున్నట వలన. ఇప్పుడు మనకేంటి మన కోరిక కాకుండా మన పిల్లలు గొప్పగా చూద్దాం అనుకుంటున్నారు. నా కొడుకు రాజు అయితే ఎంత బాగుండు అనుకున్నాను అనుకోండి. ఇది ఏ యుగం అండి? ఇప్పుడు రాజులు ఉన్నారా? లేరు కదా! ఎప్పుడో మళ్ళీ కొన్ని యుగాల తర్వాత అంటే ఈ యుగాల్లో మళ్ళీ నేను తిరుగుతూనే ఉండాలిగా. జన్మ పరంపర నాతో పాటు నేను కోరుకున్న నా కొడుకు కూడా తిరగాలి. అంటే రాజు కావాలనే కోరిక. ఇతరుల కోరిక వలన నేను ఇబ్బంది పడేది కాకుండా వాడిని కూడా ఇబ్బంది పెడతానన్నమాట. అట్లా మనం ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు మనం ఏవో వీళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఉండాలి అంటే మనం ఆహ్, ఎప్పుడు కూడా సంఘర్షణ లేకుండా విపరీతమైన వాళ్ళ మీద రాగద్వేషాలు లేకుండా మామూలుగా కొత్త వాళ్ళొచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో, అంటే అందరి పట్ల అభిమానంగా, ఆప్యాయంగా ఉండటం అనేది మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు మనకి రావండి. అట్లా జాగ్రత్తగా మనం వ్యవహరించాలన్నమాట. ఇంకా ఆగామి. సంచితం నుంచి తీసిన కొన్ని కర్మఫలములు అనుభవించుటకు శ్రీదేవికి ఈ జన్మ ప్రాప్తించింది. దాన్నే ప్రారంభంగా చెప్పుకున్నాం. మరలా ఈ జన్మలో చేసిన కర్మల యొక్క ఫలములు. మళ్ళీ ఏయో కర్మలు చేస్తాను కదా! వాటి ఫలాలు ఉంటాయి కదా! అవి ఏమైతే ఆగామి కింద మారిపోతాయి. ఆగామిలో ఎక్కడ చేరిద్ది? ఈ జన్మ పూర్తయిపోయిందనుకోండి సంచితం. అవి ఆ ఫలాలను మళ్ళీ రద్దు చేసుకోవాలిగా. సో, మళ్ళీ కథ మొదలనమాట. ఇట్లా భవిష్యత్ ఖాతాలో జమ చేయబడే కర్మఫలములను ఆగామి అంటారు. ఎప్పుడైనా కూడా అండి సంతృప్తి చెందినది మనకి ఇంక ఇబ్బంది పెట్టదు. అసంతృప్తి. ఏదో నచ్చలేదు, లేతే ఏదో రాలేదు, ఏదో చేయలేదు. ఇవన్నీ కూడా అసంతృప్తి ఖాతాలో పడినాయి అంటే ఆ సంచితంలో పడిపోయినట్టే. ఆగామి అనేది. ఈ జన్మలో మనం చేసే ఆగామంతా కూడా అసంతృప్తులు. అందుకనే ఏదైనా మనకి కోరిక రెండోసారి అనిపించగానే అమ్మో వద్దు దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. నాకు అసంతృప్తి లేదు. నేను నిత్య సంతృప్తిని. హ్యాపీ. నాకున్నది భగవంతుడు ఇచ్చింది నాకు చాలు. నేను హ్యాపీగా ఉన్నాను. నాకింతకన్నా ఏమి వద్దు. ఇంతకన్నా కోరుకోను, ఇంతకన్నా తగ్గేది లేదు. ఎప్పుడూ సమత్వ భావం. సమత్వ భావంతో ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఏ సమస్యలు రావు. మోక్షము అనగా మన ఖాతాలో ఉన్న పుణ్య పాప కర్మలు నశించి ఖాతా ఖాళీగా మిగిలినప్పుడు మరల జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అనగా జీవుడు బ్రాహ్మీ స్థితిని పొందును. ఎప్పుడైతే సంచితం మూట కరిగిపోతుందో దానికి కూడా మనం చెప్పుకున్నాం. ఏజ్ ఎంతైనప్పటికీ మనకి మనకి ఇంకా మనం జీవించి ఉన్నాం కాబట్టి ఈ క్షణం నుంచైనా మనము
ఆగామి కాకుండా ఉన్న కర్మల్ని, కర్తవ్య కర్మల్ని ధర్మయుతంగా చేసి దాని ఫలితం పట్ల ఆశ లేకుండా ఉన్నట్లయితే మనము ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకున్న భాగ్యం మనకి లభిస్తుందన్నమాట. అప్పుడేమైంది, జ్ఞానవంతంగా జీవిస్తాం కదా, ఆ జ్ఞానం ఏం చేస్తది, సంచితం మూటని దగ్ధం చేస్తది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారు. అంటే ఆ దగ్ధం అయిపోతాయి అనమాట. మనం ఎప్పుడైతే ఆగామి రాకుండా ప్రారంధాన్ని అంగీకరిస్తూ జీవించామో చాలు. మనం ఇంకెన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అది మన చేతుల్లో లేదు. ఇప్పటికైనా ఇంకా నేను ఇంత వయసు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 అయిపోయింది, ఇంకా నేను ఏం చేయగలను అన్న భావన నిరాశకు లోను కాబట్టి ఏ క్షణమైనా మనకు అవకాశం ఉందన్నమాట. ఒక క్షణం చాలన్నమాట భగవత్ ప్రాప్తి కలగడానికి. అట్లా మనం బ్రాహ్మీభూత స్థితిని పొందగలుగుతాం అన్నమాట. కోట్ల కొలది జన్మల నుండి ఆర్జించిన సంచితమునందలి పాపపుణ్యములన్నింటినీ నిశ్శేషముగా నశింపచేయనది ఆత్మజ్ఞానము మాత్రమే. ఎన్నో కోట్ల జన్మల నుంచి పోగేసుకొచ్చినవి అంతా కూడా ఆత్మజ్ఞానం వలన రద్దు చేసుకునే భాగ్యం మనకి లభిస్తుంది. కర్మరాహిత్యమునకు జ్ఞానము తప్ప వేరు మార్గమే లేదు. విచారణతోనే, కేవల విచారణ చేసి కూర్చుంటే అవదండి. అది మన జీవితంలో అప్లై చేయాలి. అలా చేసినప్పుడే మనకి జ్ఞానం తప్ప మన కర్మలను రద్దు చేసేది. మనం ముందే చెప్పుకున్నాం, జ్ఞానము అగ్నితో పోల్చారు. జ్ఞానం కన్నా పవిత్రమైనది మరొకటి లేదు. కాబట్టి ఈ మార్గంలో కర్మరాహిత్యమునకు జ్ఞానము తప్ప వేరొక మార్గం లేదు అని మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇంకొకటి, కర్మ మోక్ష కారకమా? ఇప్పుడు మనం కర్మల గురించి కదా మాట్లాడుకుంటున్నాం, ఇది డైరెక్ట్ మోక్షాన్ని ఇస్తుందా అని అడుగుతున్నారు అనమాట. కర్మల వలన మోక్షము సిద్ధించదు, అది సహాయకారం. జ్ఞానము వలనే మోక్షము సిద్ధించును, ఇది మనందరికీ తెలిసిన విషయమే. జ్ఞానము వలన సంచితము యావత్తు దత్తము. కర్మలు చేయనప్పుడు జ్ఞాని అయిన కర్త తాను బ్రహ్మమే అని భావించడం వలన ఆగామి నేను ఆత్మని, నేను బ్రహ్మని అనుకున్నప్పుడు ఇంకా ఆలోచన వేరే ఎటు వెళ్ళిద్దండి, వెళ్ళదు కదా. కర్తృత్వ భావన వదిలిపెట్టేస్తాం అనమాట. ఆటోమేటిక్ గా ఆగామి రాదనమాట. ఆగామి రాకపోతే మనం ఈ జన్మని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ప్రారంధం అనుభవంతోనే క్షీణించును, జ్ఞాని కూడా ప్రారంధంను అనుభవించవలసినదే. కర్మశేషములు ఉండకపోవటతే జ్ఞానము వలన పునర్జన్మ ఉంటుంది. జీరోకి వెళ్ళిపోయిందండి మన కర్మలు, ఇంకేమి మిగల. కర్మలుంటే కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాలన్నమాట. సో పునర్జన్మ అవకాశమే లేదు. కాబట్టి కర్మ ఏంటి, కర్మ బంధం కాకుండా ఉన్నట్లయితే మోక్షానికి సాధిస్తుంది, అంతే తప్ప డైరెక్ట్ మోక్షాన్ని ఇస్తుంది. కర్మ పరోక్ష సాధన. మనస్సునందలి రాగద్వేషములు, అహంకారము, మమకారము నశించినదే బంధ రూపకములకు కర్మలు సంస్కరించబడింది. ఎప్పుడైతే మన ద్వంద్వాలు అంటే పాపపుణ్యాలు, పాపం రావాలనో పుణ్యం రావాలనో, లేకపోతే మనకి రాగము ద్వేషము, ఇట్లా ఏదొకటి మనకి ఆలోచనలో ఉంది, మనలో వీటిని వికారాలు అంటారు. మనం కదిలేమనుకోండి వికారము అంటాం అనమాట. అవికారి కదా ఆత్మ. కాబట్టి ఇవన్నీ కూడా బంధ రూపమయ్యే కర్మలు అన్నమాట. వీటితో చేస్తే రాగద్వేషంతో ఈ కర్మలు ఎప్పటికీ కూడా సంస్కరించబడవు, అవి పోగవుతూనే ఉంటాయి అన్నమాట. మళ్ళీ పుట్టాం, మళ్ళీ పుట్టాం. ఇట్లా కర్మలు సంస్కరించబడండి చిత్తము శుద్ధి కాదు. ఎప్పుడైతే కర్మల్ని మనము విశ్లేషణ చేసుకుంటాము అంటే మనము కృష్ణార్పణం, భగవదార్పణంగా చేస్తాము, చిత్తం అనేది శుద్ధి అవుతుంది అనమాట. చిత్తశుద్ధి కలగనిదే జ్ఞానము అంతరించదు. ఎప్పుడైతే అంతఃకరణ మాలిన్యం ఉందనుకోండి, జ్ఞానం అనేది రాదనమాట. ఎప్పుడు ప్రపంచం పట్ల ఆలోచనలతోనే ఉంటాం అన్నమాట. జ్ఞానము కలగనిదే మనోవికాసము కలగదు. జ్ఞానం రాలేదనుకోండి, మనసులో వికాసం కలగదు, ఎప్పుడు బాహ్య ప్రపంచ పట్ల పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట. మోక్ష ప్రాప్తి కలగదు. కావున అపరోక్షానుభూతి లేక బ్రహ్మానుభూతి కలుగుటకు నిష్కామ కర్మయోగం మించినది లేదు. మనం ఏదైతే పరోక్షంగా బ్రహ్మం గురించి, ఆత్మ గురించి తెలుసుకుంటున్నామో అది మనకి అనుభవంలోకి రావటాన్ని అపరోక్షానుభూతి అంటారు, లేదా బ్రహ్మానుభూతి అంటారు. ఇది రావాలి అంటే చిత్తం శుద్ధి అవ్వాలి, అందులో మనోరూప బుద్ధి వికసించాలి, వివేక విచారణతో వ్యవహరించాలి, దాన్ని జ్ఞానం అని అంటారు. ఆ జ్ఞాన మార్గంలోకి వచ్చాకే మనకి మోక్షానికి అర్హత పొందుతాం అన్నమాట. నిష్కామ కర్మయోగం తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇదేం చేస్తుంది, పరోక్షంగా మనకి మోక్షానికి సహకరిస్తుంది అనమాట ఈ కర్మయోగం.
మోక్షమునకు కర్మలు పరోక్ష సాధనములు. అంటే కర్మల ద్వారా కూడా మోక్షాన్ని మనం చేరుకోవచ్చు అని చెప్తున్నారు. కర్మ యజ్ఞము కొద్దిగా ఉందండి, 10 నిమిషాలు మనం చెప్పేస్తున్నాం. దైవహితార్థ దేవతారాధన, ఉపాసన, ధ్యానము. పరహితార్థ కర్మలు ఫలపేక్ష లేకుండా చేసిన సామాన్య కర్మలే అయినప్పటికీ మహాయజ్ఞముగా మారి జీవునకు పరమశ్రేయస్కరంగా మారును. అట్టి యజ్ఞ కర్మలు ధ్యానముగా మారిపోవును. ఎప్పుడైతే మనకి ఇంకా అంతకన్నా యజ్ఞాలు యాగాలు కూడా అక్కర్లేదండి. స్వామివారు మనకి జపం చేయమ్మా, అదే ధ్యానంలోకి దారిస్తుంది. ధ్యానం సమాధిని చేయాల్సింది. సమాధినిస్తే ఆత్మ సాక్షాత్కారానికి దారిస్తుంది. ఈ స్టెప్ అంతా ఒకదాని మీద ఒకటి ఉంటుందండి. కాబట్టి దైవ హితార్థ అంటే దేవతారాధన చేయటం, అంటే ఉపాసన చేయటం, ధ్యానం చేయటం, దైవాన్ని అంటే ఏక దృష్టి కదా ధ్యానం అంటే. భగవంతుడు నా మీదే దృష్టి పెట్టి, భగవంతుని రూపం మీదే దృష్టి పెట్టి కూర్చోగలిగితే ఆ చిత్తము ఏకాగ్రత పొందిద్ది అనమాట. ఇట్లా సామాన్య కర్మలే అయినప్పటికీ కూడా అవి మహాయజ్ఞంగా మారిపోతాయి. మనం చేసే చిన్న జపం చూడండి, మహాయజ్ఞంలాగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అలా యజ్ఞంలాగా యజ్ఞాలే ధ్యానంలా మారిపోతాయి అన్నమాట. మళ్ళీ ఫైనల్ గా మనం ఏం తెలుసుకోవాలి? కర్మయోగంలో ఎవరైతే ఆ ప్రతిష్ట పొందారో, విశిష్టమైన కర్మయోగ్య ఉన్నారో అతని గురించి మనం తెలుసుకున్నామండి. కర్మయోగ బోధనలు నిజంగా అనుష్ఠించిన మహానీయుడు బుద్ధుడు. అతను ఒక్కడే మహానీయుడండి. కర్మయోగాన్ని పూర్తిగా ఆచరణలో చూపిన మహానీయుడు. ఆయన ఏమన్నారంటే, బుద్ధుడు ఏమన్నాడంటే, దేవుని గురించిన బహువిధములైన మీ సిద్ధాంతాలతో నాకు పని లేదు. దేవుడి గురించి ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే సిద్ధాంతాలతో అతనికి పని లేదు. అంటే చేసే పనిని మనం పైన తెలుసుకున్న లక్షణాలతో ఆచరిస్తే మనం ఇంకా ఏది మనకు అవసరం లేదనమాట. ఆత్మను గురించిన సిద్ధాంతాల చర్చ వల్ల ప్రయోజనం లేదు. ఆత్మ ఇలా ఉంటది, అలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, అలా ఉంటది అనుకునే బదులు మనం చేయవలసింది ఏంటి? ఇప్పుడు విచారణ ఈ చర్చలకి దారి తీయకూడదండి. రాద్ధాంతం దాకా వెళ్ళిపోకూడదు అనమాట. ఏం చెప్తున్నామా అన్నది గ్రహించాలి. ఇది తప్పు చెప్పారా, ఇది రైట్ చెప్పారా, ఇది తప్పు పలికారా, ఇది రైట్ పలికారా, ఇది కాదండి మనకు కావాల్సింది. సారాంశం మనం ఏం గ్రహిస్తున్నాం, మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఎలా దాన్ని లబ్ధి పొందాలి, మన మోక్షం ఎలా పొందాలి, ఇట్లా ఆలోచించి ఉంటేనే మనం సాధనలో ముందుంటామండి. కాబట్టి బుద్ధ భగవానుడు చెబుతుంది, ఈ మత సిద్ధాంతాలతో నాకు పని లేదు, అలాగే ఆత్మని గురించి సిద్ధాంతాలతో నాకు పని లేదు. సత్కర్మలను చేస్తూ సజ్జనుడై మంచివాడిగా ఉండడం, మంచి కర్మలే చేస్తాం. మనకి పరులకి కూడా హితమైన మాటలే మాట్లాడతాం, హితమైన పనులే చేస్తాం అనమాట. అప్పుడు సజ్జనులు అవుతాం, అంటే మంచి వాళ్ళగా జీవిస్తే చాలు. మోక్షం గాని ఏ ఇతర తత్వం గాని దీనిని మీకు పొందింపజేస్తుంది. ఏదైనా సరే, ఎప్పుడైతే మన మార్గం వెళ్తూ ఉంటాం మంచి మార్గంలో, దాని ఫలితం మనకు వస్తూనే ఉంటది. దీనికి ఏంటి రుజువు అంటే మనమేనండి, మన సత్సంగ సభ్యులమే. ఏంటంటే అనేక జన్మలుగా సదాచారాన్ని పాటిస్తూ మనం సత్కర్మలు చేయటం వలన సాక్షాత్ భగవత్ స్వరూపుడైన గురువు గారు అంటే స్వామివారు మనకి ప్రత్యక్షంగా మనం కళ్ళతో చూడగలిగే విధంగా మనకి లభ్యమయ్యారు. సద్గురువు లభ్యం సామాన్యమైన విషయం కాదండి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆయన మనకి కనిపిస్తారనమాట. లేకపోతే మామూలు వ్యక్తిగా వీధుల్లో మనం కొన్ని వందల సార్లు చూస్తుండొచ్చు అనమాట. విజయవాడ మహానగరం ఎంతో మంది చూస్తుండొచ్చు అనమాట. మన భాగ్యం ఏంటంటే మనకి గురువుగా లభ్యం. మనం ఎన్నో జన్మల్లో చేస్తున్నదాన్ని మర్చిపోకండి. ఆ ఫలితాన్ని వ్యర్థం కానివ్వండి. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇంకా మోక్షం కానీ ఇతర తత్వం కానీ దీనిని మీకు పొందిస్తుంది. ఇంకా ఆయన ఏమన్నారంటే, పాత వాతపతులు చూడగానే నమ్మవద్దు. ఏదో శాస్త్రం చదివానండి అని నమ్మేయమని, అది అనుభవం పొందిన వాళ్ళు రాసినప్పటికీ నువ్వు నమ్మేమని ఏం రూల్ లేదు. నువ్వేమీ నమ్మక్కర్లేదు. దేశీయులంతా నమ్మినా నమ్మవద్దు. ప్రపంచం అంతా దానికే ఓటేసింది. అయినా సరే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను నమ్మించారని నమ్మవద్దు. చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇది మంచి, ఇది మంచి అని నమ్మించారని కూడా నీకొక వివేకం ఏర్పడిన తర్వాత, విచక్షణ ఏర్పడిన తర్వాత నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచించి చూడు. ఏం తెలుసుకున్నామో మనదైన రీతిలో ఆలోచించు. బాగా పరిశీలించిన పిదప అంటే మనం చెప్తున్నాం దాన్ని ఇలా ఇలా చూస్తే, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ సమస్యని ఆ కోణం నుంచి చూడండి. మన వైపే చూస్తాం ఎంతసేపు, ఇదే కరెక్ట్ అనుకుంటాం. అటు నుంచి కూడా ఆలోచించగలగడం అనేది చాలా గొప్ప విషయం ఉంది.
అలాగే చెప్తున్నారు అనమాట. నువ్వు విన్నది కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని నమ్మాల్సిన అవసరం లేదు. పరిశీలించు, నువ్వు పరిశీలించిన పిదప అది విశ్వశ్రేయస్కరమని ప్రపంచానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన సైంటిస్టులు అందరూ ఏంటండి, వాళ్ళేమి మనకి ఆధ్యాత్మిక జ్ఞానులు కాదు, కానీ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కనుగొనడం జరుగుతుంది. అది విశ్వానికి శ్రేయస్కరమని. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఉన్నాడు, మన దేశమే కాదు ఎన్నో దేశాలలో అతని పవిత్రత అనేది మనకి, అతనేం పూజించమని చెప్పలేదు, అతని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లా అంతటి విశ్వానికి శాంతి చేకూరుస్తాడు అనమాట. నీకు తోస్తే దాన్ని నమ్ము, ఇది విశ్వానికి ఉపయోగపడిద్దని మనకు అనిపించింది అనుకోండి, అంటే ఎలా ఉత్తినే నమ్మేయటం కాదు, దాన్ని పరిశీలించి బాగా చూడు, బాగా చర్చలు నీలోనే పడు. కానీ అది నీకు నమ్మకం ఏర్పడింది అనుకో, విశ్వానికి ఉపయోగపడుతుంది అని అదే లక్ష్యంగా బతుకు. దాన్ని దానికోసమే దాన్ని లక్ష్యంగా తీసుకొని బతుకు. అదే లక్ష్యంగా బ్రతకడానికి ఇతరులకి, అదే లక్ష్యంతో బ్రతకడానికి ఇతరులకి సహాయపడు. అట్లా మనతోటి వారు ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళకి సహాయపడు. వాళ్ళకి ఏమన్నా అనుమానాలు వచ్చాయి అనుకో, నువ్వు వెళ్ళే మార్గం. ఇప్పుడు మన స్వామివారు మనకి ఎలా ఉపయోగపడుతున్నారు, అట్లా ఈ కర్మల గురించి కానీ వీటి గురించి కానీ సజ్జనుడిగా జీవించడానికి, మంచి వ్యక్తిగా జీవించడానికి నీకు ఏదైతే ఇది అందరికీ ఉపయోగపడింది అంటే, ఎప్పుడైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటాడో అందరికీ ఆదర్శనీయం ఉంటాడు, అందరూ ఆచరణీయమే అతనిని. అట్లా విశ్వశాంతికి ఏదైతే ఇది ఉపయోగపడుతుందని నువ్వు నమ్ముతావో దాన్ని బాగా పరిశీలించిన తర్వాత దాన్ని నమ్ము, దానికోసం జీవించు, దానికోసం జీవించే వాళ్ళకి సహాయపడు అని చెప్తున్నారు అనమాట. ధనాన్ని కీర్తిని మరి దేన్ని వాంచుకోవద్దు, దాని వలన నాకు పేరు వస్తుందని కానీ లేదా ధనం వస్తుందని కానీ నువ్వు అస్సలు ఆశపడవద్దు, కోరుకోవద్దు. నిర్వాజ్య కర్మపరాయణుడిపై నిరంతరం నీ పనులు చేయి, అందరికీ ఉపయోగపడే పనులు. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది, అలానే ఆగిపోతే ప్రపంచం ఇంత సుస్థిరంగా ఉండేది కాదు కదా. అవన్నీ కూడా వదిలిపెట్టేయండి, వాడే గొప్ప కర్మయోగి అవుతాడు. ఎప్పుడైతే కర్మయోగి అవుతామో మనకి బుద్ధిశాలి అవుతాము, ఎప్పుడైతే మనకి జ్ఞానం మనకి ప్రాప్తిస్తుందో మోక్షానికి దగ్గర అవుతాం. చూడండి, ముందు మోక్షం కావాలనే కోరిక లేదు, అయినా తను చేసే కర్మలు విశ్వశాంతికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాడు. అట్లా జీవించాడు, సజ్జనుడు అయ్యాడు. సజ్జనుడైన వాడికి భగవంతుడు అను పదిలంగా చూసుకుంటాడు అనమాట, రెండు చేతులు పంచబడుతుంది, అతనికి ఏం కావాలో అది ఇచ్చేస్తుంటాడు అనమాట. అతనే గొప్ప కర్మయోగి. మానవుడు అలా ఆచరిస్తే అతడే బుద్ధుడవుతాడు, బుద్ధుడిలాగా జీవించమని చెప్తున్నారు. ప్రపంచాన్ని పరివర్తన కలిగించే శక్తి అతని నుంచి వెలువడుతుంది. అంటే ఇలా ఎంతో మంది మహాత్ములు అని పేరు ఎందుకు వచ్చిందండి అని, మన అరవిందులు కానీ గాంధీ మహాత్ముడు కానీ వీళ్ళందరికీ ఎందుకు వచ్చిందంటే ప్రపంచానికి ప్రేరణ కలిగించారన్నమాట. వాళ్ళే గొప్ప కర్మయోగులు. అంటే పరివర్తన కలిగించే శక్తి అతని నుంచి వెలువడుతుంది. అలా జీవించిన వాళ్ళకే వేరొకరిని ప్రపంచాన్ని మార్చే శక్తి వాళ్ళకు వస్తుంది అనమాట. కర్మయోగానికి అతడే మహోన్నత ఆదర్శం, అతనే బుద్ధుడని తెలుసుకోవాలన్నమాట. అట్లా మనం జీవించాలి, అలా మన కర్మని మనకి హరి హోమం.